నందమూరి బాలకృష్ణ గారు రూపొందించిన ఎక్స్పెరిమెంటల్ మూవీస్లో భైరవ ద్వీపానికి ఆదిత్య 369కి ఈ రెండు చిత్రాలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఎస్పెషల్లీ చాలామంది 90s కిడ్స్ ఇప్పటికీ ఆదిత్య 369 మూవీలోని పాటలు కావచ్చు, ఆ చిత్రంలోని టైమ్ మిషన్ సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ చిత్రం హెచ్జి వెల్స్ రాసిన ది టైమ్ మిషన్ అనే నోవెల్ ఆధారంగా రూపొందించారు. దానికి డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వ్యవహరించారు. ఆ చిత్రంలో బాలకృష్ణ గారు పోషించిన శ్రీకృష్ణదేవరాయలు పాత్రకి ఎలాంటి ప్రశంసలు లభించాయో అందరికీ తెలిసిన విషయమే. ఆ పాత్రని ఆయన తప్పితే మరెవరూ కూడా పోషించలేరు అనే విధంగా అంత అద్భుతంగా అభినయించారు బాలకృష్ణ గారు. అయితే ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు ఎప్పటి నుంచో బాలకృష్ణ గారు. బట్ అది కార్యరూపం దాల్చలేదు. ఒకానొక టైంలో బాలకృష్ణ గారు తన స్వీయ డైరెక్షన్లో ఆదిత్య 369 మూవీకి సీక్వెల్గా ఆదిత్య 999 మ్యాక్స్ అని చెప్పి ఆల్మోస్ట్ అనౌన్స్ చేయబోయారు. బట్ ఆ స్క్రిప్ట్ పనుల్లో భాగంగా కాస్త బ్రేక్ పడి దాన్ని అనౌన్స్ చేయలేదు. బట్ ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ మరి కొద్ది రోజుల్లో రాబోతుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సింబా అనే మూవీ చేస్తున్నారు. దాని తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్లో కూడా మోక్షజ్ఞ నటించే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. అయితే రైట్ నౌ ప్రశాంత్ వర్మ మూవీ మాత్రమే చేస్తున్నారు మోక్షజ్ఞ. వెంకీ అట్లూరి మూవీ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బట్ డిసెంబర్ 6న ఆహా అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ ఆదిత్య 999 మ్యాక్స్ మన ఆదిత్య 369 మూవీ సీక్వెల్ గురించి కీలకమైన అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. 2025లో ఆదిత్య 369 మూవీ సీక్వెల్ ఆదిత్య 999 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. సో నాకు తెలిసి మోస్ట్ ప్రాబుల్లీ ఇన్ 1 or 2 months ఆదిత్య 999 మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ కావచ్చనే సంకేతాలు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ గారు దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా ఇప్పటికే పూర్తి చేశారు. అండ్ ఆయన స్వీయ డైరెక్షన్లోనే ఈ చిత్రం రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారు అలానే మోక్షజ్ఞ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈ చిత్రంలో సీక్వెల్ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సో ఈ న్యూస్ తెలిసిన తర్వాత చాలా మంది నందమూరి అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ బాలకృష్ణ గారు తీసుకున్న డెసిషన్లో ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ చేయాలి అనే ఆలోచన రావడం నిజంగా ఒక మంచి డెసిషన్. ప్రస్తుతం ఈ జెన్జీ ఆడియన్స్కి ఇలాంటి సీక్వెల్స్ కానీ ఇలాంటి కంటెంట్ కానీ చాలా చేరువ అవుతుంది. మోక్షజ్ఞ కూడా ప్రేక్షకులకి దగ్గర కావడానికి ఈ చిత్రం మరింత ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ చిత్రం సింగీతం శ్రీనివాసరావు గారు ఎలా తెరకెక్కించారో తెలిసిందే. సో ఆబ్వియస్లీ బాలకృష్ణ గారు ఒక డికేడ్ నుంచి దీని యొక్క స్క్రిప్ట్ వర్క్లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్. అవుట్పుట్ పరంగా సంథింగ్ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకాలం ఒక స్క్రిప్ట్పై ఖచ్చితంగా వర్క్ చేశారంటే దాంట్లో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. అలానే తన కొడుకును పెట్టి బాలకృష్ణ గారు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు తన స్వీయ డైరెక్షన్లో. అంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న బాలకృష్ణ గారు యాక్టింగ్ పరంగా. చాలామంది డైరెక్టర్స్ కూడా ఆయన సలహాలు ఇచ్చుంటారు, రైటర్స్కి సలహాలు ఇచ్చుంటారు. సో ఆయన స్వీయ డైరెక్షన్లో కొడుకుని పెట్టి తెస్తున్నారంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ తీసుకున్నారు ఆయన కెరీర్లో. ఖచ్చితంగా ఆదిత్య 999 మూవీ అనేది సక్సెస్ అవడానికి 100% అవకాశాలు ఉన్నాయండి. మరి టెక్నికల్ టీం దాని గురించి ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు. మరి డిసెంబర్ 6న ఆహా షోలో అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ గారు ఎలాంటి అప్డేట్ ఇస్తారని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆ షోలో వ్యోమగామిగా బాలకృష్ణ గారి గెటప్ అదంతా కూడా చాలా మెస్మరైజింగ్గా ఉంది, ట్రెమెండస్గా ఉంది. సో బాలకృష్ణ గారు ఆదిత్య 999లో కూడా అలాంటి లుక్లోనే దర్శనమిస్తారా లేదనేది కూడా మనందరం వేచి చూడాలి. 1991లో రిలీజ్ అయిందండి ఆదిత్య 369 మూవీ. ఆ చిత్రంలో నటించిన హీరోయిన్ మోహిని కూడా మరే చిత్రంలో కూడా నటించలేదు. కేవలం ఆ చిత్రంలో మాత్రమే నటించారు. అండ్ మీ అందరికీ తెలుసు ఆదిత్య 369లో మన తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. సో ఈ ఆదిత్య 999లో కూడా తరుణ్ని పెడితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అలానే సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ ఇన్పుట్స్ కూడా బాలకృష్ణ గారు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను.